ఓటింగ్ లైన్స్ కూడా క్లోజ్ అయిపోయినాయి. విన్నర్ ఎవరు అనేది అందులో నిక్షిప్తమైపోయి ఉంది. ఎవరనేది తెలుస్తుంది. అయితే ప్రజలు ఏమనుకుంటున్నారు? ట్రోఫీ ఎత్తబోయేది ఎవరు? ట్రోఫీ తనుజాది, ట్రోఫీ కళ్యాణ్ది. ట్రోఫీ తనుజాది. రెండిట్లో ఒక్క పేరు కామెంట్ చేయండి. ఎందుకంటే మొత్తం అందరూ కూడా దీని గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు కాబట్టి మొత్తం తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే కళ్యాణ్ గెలుస్తాడని కొందరు, తనుజ గెలుస్తుందని కొందరు, ఇంకొకళ్ళు గెలుస్తారని కొందరు, ఇట్లా డిస్కషన్ల మీద డిస్కషన్లు నడుస్తూనే ఉన్నాయి. ఫ్రాంక్గా ట్రోఫీ లిఫ్ట్ చేయబోయేది ఎవరు? ట్రోఫీ కళ్యాణ్ది, ట్రోఫీ తనుజాది. రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. ఈరోజు ఏవి చాలా బ్రహ్మాండంగా ఉందనిపించింది నాకు కళ్యాణ్ది. అన్ని విషయాల్ని కూడా చాలా జాగ్రత్తగా కవర్ చేశారు. అతనికి సంబంధించిన అతని తాలూకా ఎమోషన్ అనండి, అతని తాలూకా యాంగర్ అనండి, అతని తాలూకా గేమ్స్కి సంబంధించింది, మదర్ సెంటిమెంటు, ఫ్యామిలీ సెంటిమెంటు, తనూజాతో అతని బాండు, డీమన్తో అతని బాండు, ఇమాన్యుయల్తో అతని బాండు, శ్రీజాతో అతని బాండు, ఇట్లా అనేక విషయాల్ని చాలా జాగ్రత్తగా కట్ చేసినోడే కళ్యాణ్కి ఫ్యాన్ ఏమో అన్నట్టుగా చాలా ఎక్సలెంట్గా కట్ చేశారు. అతని రిపోర్టింగ్ సార్ కళ్యాణ్ పడాలా కెప్టెన్ అనేది కానీ ఇంకోటి కానీ బాగా కవర్ చేశారు. చిల్డ్రన్స్ డే రోజు అనుకుంటే చిన్నప్పుడు తాను పడిన ఇబ్బందులు, తన పేరెంట్స్ని అపార్థం చేసుకోవడం, దీని గురించి మాట్లాడాడు కళ్యాణ్. అవి కూడా చూపించారు. చాలా లవ్లీగా అనిపించింది. అంటే లేట్గా వచ్చింది. కాకపోతే ముద్దుబిడ్డ కళ్యాణ్ అంటారు కానీ మరి ఏంటో లేట్గా రిలీజ్ చేశారు. అది ఇంకేం ముద్దుబిడ్డ అంటున్నారు కళ్యాణ్ ఫ్యాన్స్. నిజంగా ముద్దుబిడ్డ అయితే ఇమాన్యుయల్ ప్లేస్లో కదా రిలీజ్ చేస్తారు. ఫస్ట్ రిలీజ్ చేసేవాడు కదా బిగ్ బాస్. 2 రోజులు 72 hours గ్యాప్ ఉంది ఇమాన్యుయల్కి ఓట్లు వేయడానికి. కళ్యాణ్కి ఏముంది అసలు? 9:30 10కి షో మొదలైంది. 10:30కి ఏవీ కంప్లీట్ అయింది. 11:30 12 దాకా ఓటింగ్ లైన్స్ ఓపెన్ ఉన్నాయి, క్లోజ్ కూడా అయిపోయినాయి. ఇంకా 1:30 గంట గ్యాప్లో ఏవీ ఇచ్చాడంటే దీనికేమీ ఫస్ట్ ఏవి ఎవరిది పడాలి, సెకండ్ ఏవి ఎవరిది పడాలి అనేది ఏమీ ఇక్కడ టాస్క్ పెట్టేమి ఇవ్వలేదుగా, బిగ్ బాస్ చాయిసేగా. సో బిగ్ బాస్ ముద్దుబిడ్డను సెలెక్ట్ చేసుకున్నాడు అనుకుంటే ఫస్ట్ ముద్దుబిడ్డ ఇమాన్యుయల్ అవుతాడు, తర్వాత ముద్దుబిడ్డ తనుజ, తర్వాత డీమాను, తర్వాత సంజన, తర్వాత కళ్యాణ్, తర్వాత సంజన అవుతారు కదా. సో మా వాడు ముద్దుబిడ్డ ఎట్లా అంటారు మీరు అని అడుగుతున్నారు కళ్యాణ్ ఫ్యాన్స్. మరి దానికేం సమాధానం చెప్తారు మిగతా వాళ్ళు? చెప్పండి. అయితే దెబ్బ ఏంటి, ఏం దెబ్బ తగిలిందంటే హౌస్లోకి నిధి అగర్వాల్ వచ్చినప్పుడు ఒక కళ్ళకి గంతలు కళ్ళకి ఇట్లా కట్టి ఒక టాస్క్ ఆడించారనమాట. అయిపోయింది బిగ్ బాస్, ఇప్పుడేం టాస్క్లు, ఏదో ఎంటర్టైన్ చేయాలి, టీఆర్పీ కావాలని వస్తుంటారు. సో ఏదో ఒక టాస్క్ ఆడించారు. అందులో మనోడు గబుక్కున వెళ్ళి తలకి తగిలేసరికి బాగా సీరియస్ ఇంజరీ ఏం కాదు కానీ పాపం సర్దుకున్నాడు. కొంచెం గట్టి శరీరం, ఆర్మీ బాడీ, చాలా వరకు సర్దుకున్నాడు. దెబ్బ అయితే తగిలి మీకు ప్రోమోలో కూడా క్లియర్ కనిపిస్తుంది. దెబ్బ కట్టారు. చాలా అంటే మేజర్ అవ్వాల్సింది చిన్న దాంట్లో తప్పిపోయింది ప్రస్తుతానికి. సో వెంటనే రష్ చేశారు. ఇమాన్యుయల్ను డీమన్ వెంటనే తీసుకెళ్ళిపోయారు మెడికల్ రూమ్లోకి. వెంటనే వాళ్ళు కట్టారు. ప్రస్తుతానికైతే తనకి బాగానే ఉందనేసి మనకి తెలుస్తుంది. అది కట్టు వెనక స్టోరీ ఏంటంటే ఒక బ్లైండ్ ఫోల్డ్ గేమ్ ఒకటి ఆడిస్తున్నప్పుడు తను అనుకోకుండా పడిపోయాడు. గ్లాస్ లాంటిది ఏదో గుచ్చుకుంది, సూదిది, అంటే అది టేబుల్ లాంటి సంబంధించింది, అది గ్లాస్తో గుచ్చుకుంది గట్టిగా ఇక్కడ. సో ఇక్కడ దానివల్ల అలా కట్టాల్సి వచ్చిందని తెలుస్తుంది.